అధ్యక్షులుగా నియమితులైన పంతంగి రాజ్భూపాల్ గౌడ్ను ఆ పార్టీ శంషాబాద్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాజ్భూపాల్ గౌడ్. పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. మన మీద ఎంతో నమ్మకంతో గురుతరమైనటువంటి బాధ్యత అప్పచెప్పినప్పుడు ఈరోజు నన్ను రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను శిరస్సు వంచి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని గల్లీ స్థాయి నుంచి మా రాష్ట్ర గోల్కొండ కోట పైన కాషాయ ధ్వజం ఎగిరేసేంత వరకు నిర్విరామంగా కార్యకర్తలను అందరినీ కలుపుకొని కొత్త పాత అందరి సహకారంతో ప్రజల అండదండలతో పార్టీని విజయపథంలో నడిపించడానికి మా జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో గిట బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించడం కోసం నా శ్రాయశక్తులకు కృషి చేస్తా, అందరినీ కలుపుకుంటా ముందుకెళ్తా. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీలో గిట భారతీయ జనతా పార్టీ కార్యకర్త సర్పంచ్గా ఎదగడం కోసం నా శ్రాయశక్తులు వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ గిట సర్పంచ్ల కోసం ఉన్న సర్పంచ్లను ఇంకా మళ్ళీ గెలవడం కోసం ఎంపీపీ, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ ఈ 3 ఉన్నటువంటి క్షేత్రాలపైన మా యొక్క కాషాయ ధ్వజం ఎగిరేయడం కోసము నా యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మీ అందరి సహకారం, ఆశీర్వాదం, ప్రజల అండదండలతో నేను ఇది చేస్తానని కలుపుకొని పోతా అని చెప్పి మీ అందరి సభాముఖంగా మీ అందరి ముఖంగా నేను మా యొక్క పెద్ద నాయకులకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు, మనం కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, డాక్టర్ లక్ష్మణ్ గారికి, మరియు మన ఎంపీ గారైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా నా నాయకులు పెద్ద నాయకులు ఉన్నటువంటి గతంలో అధ్యక్ష హోదాలో నాకన్నా ముందు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలుసు. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి అందరికీ